ఋషి యొక్క చరిత్ర. నేను ఐగుప్తు దేశములోని అలెగ్జాండ్రియా పట్టణమందు ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించి తిని. నా బంధువులు మిక్కిలి పట్టుదల గల మహమ్మదీయులు గనుక నేను ఒక మతపరమైన ఆసక్తిలో పెంచబడి తిని. ప్రతిదినము నమాజు చేయుట యందును ఖురాన్ చదువుట యందును ఎక్కువ సమయము వెచ్చించి తిని గాని నా ఆత్మకు శాంతి కలుగలేదు గనుక కఠినమైన వైరాగ్య జీవితము జీవించుటకు తీర్మానించుకున్నాను. అప్పుడు నా వయసు 30 సంవత్సరములు. లోకమును ఉపేక్షించుకొని సన్యాసము పుచ్చుకొని ధ్యానములోనికి వ్రతములోనికి కాలము వెచ్చించి నా ఆత్మరక్షను పొందగోరి ఒక సన్యాసుల మఠంలో చేరితిని. అయితే నేనెంత ప్రయాసపడినను నా ఆత్మకు నెమ్మది కలగనందున ఎంతగానో ఆవేదన చెంది తిని. ఈ లోకమందు నెమ్మది లేకుండా జీవించుట నాకెంతో భారముగా కనబడెను గనుక మరణించుట ద్వారా నేను ఇట్టి శ్రమ నుండి విడుదల పొందవలనని మిక్కిలి ఆశించి తిని. నేను అలాగు ఆత్మవేదనలో మునిగియుండగా ఒక దినము క్రైస్తవ భక్తుడొకడు భారతదేశము నుండి వచ్చి ఆత్మకు ఆదరణను అనుగ్రహించు పాపుల రక్షకుని గూర్చి ప్రసంగించుచున్నట్లుగా విన్నాను. ఆయన యొద్దకు వెళ్ళి నా పరిస్థితులను వివరించి తలంచుచుండగా ఆయనే నా యొద్దకు వచ్చి వివరించెను. నేను నా చరిత్రను ఆయనకు విశదపరచితిని. ఆయన నా ఎడల కనికరపడి, నీ ప్రాణమును బాధ పెట్టేది ఏదని నాకు తెలుసు, కాబట్టి ఆదరణను విశ్రాంతిని ఇచ్చుచున్న ఒకరిని గూర్చి నీకు చెప్పుదును అని చెప్పుచు తాను తెచ్చిన ఒక చిన్న గ్రంథమును తెరిచి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసెదను. మరియు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని పంపెను వంటి కొన్ని వాక్యములను చదివించి వాటి భావమును వివరించెను. ఇటువంటి ఆదరణకరమైన మాటలను వినిన నా హృదయమందు నూతన సంతోషము ప్రవేశించినట్లు ఉండెను. ఆత్మ ఆవేదన నుండి త్వరితముగా విడుదల పొంది నిమిత్తము నేను అనుదినము ఆ భక్తుని యొద్దకు వెళ్ళి ఆయన పాదముల యొద్ద కూర్చొని పరసంబంధమైన సంతోషముతో రహస్యములను నేర్చుకొంటిని. యేసు ప్రభువు యొక్క ఆశ్చర్యకరమైన రక్షణ శక్తిని గ్రహించుటకు నాకు ఎక్కువ సమయము పట్టలేదు. తరువాత ఆ గురువు చేత బాప్తిస్మం పొంది క్రైస్తవుడనైతిని. క్రైస్తవుడైనప్పుడు క్రీస్తు గూర్చి ఇతరులకు చెప్పవలననడి గొప్ప ఆశ నాలో కలిగెను. ఆ ఆశ నా హృదయమందు నానాటికి ఎక్కువైనందున సువార్తను ప్రకటించుటకు నేను నా గురువుతో దేశమంతా తిరిగి క్రైస్తవ మత బోధన హెచ్చరికలను చెప్పు విధానమును నేర్చుకొంటిని. నా గురువు పేరు జర్నాస్. ఆయన ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఫ్రాన్సిస్ జేవియర్ అను వారి తోబుట్టువు యొక్క కుమారుడు. జర్నాస్ లోకమంతా తిరిగి సువార్త సేవ చేసెను. మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలమందు భారతదేశమునకు వచ్చి ప్రసిద్ధిగాంచిన మత నాయకులను, అధ్యక్షులుగా నుండిన అనేకులను క్రైస్తవులుగా చేసెను. ఈ తోలు చుట్టయగు కొత్త నిబంధనను నేను ఆయన యొద్ద నుండి విలువగల మరణ శాసనముగా పొంది తిని. ఇది కాన్స్టెంట్ చక్రవర్తి కాలమందు చేతులతో రాయబడిన ప్రతులతో ఒకటి. ఫ్రాన్సిస్ జేవియర్ దానిని తనతో ఎక్కువ కాలం ఉంచుకొనెను. ఆయన మరణం తర్వాత అది నా గురువైన జర్నాస్కు లభించెను. ఆయన దానిని విలువగల ధననిధిగా భావించెను. జర్నాస్ దేశమును విడిచిపెట్టినప్పుడు ఆ తోలు చుట్టను నాకు ఇచ్చి ప్రపంచమంతటా సువార్తను ప్రకటించవలసిందిగా నాకు ఆజ్ఞ ఇచ్చెను. నేను దానిని శిరస వహించి
రక్షణ సువార్తను ప్రసంగించుచు 75 సంవత్సరముల కాలము అనగా 105వ సంవత్సరము వరకు దేశమంతా తిరిగి తిని భారభరితమైన ఆ సేవను చేయుటకు ప్రభువు నా ప్రాణాత్మ శరీరమును బలపరచుచూ వచ్చెను. నేను లోకమంతటా సంచారము చేసినందున నాకు 21 భాషలు తెలుసు. వాటిలో నా మాతృభాషయగు హిందుస్థాన్ ఒకటి. 105వ సంవత్సరమునకు చేరినప్పుడు నా శరీర బలము నానాటికి క్షీణించుచుండెను. అందువలన నేను ఇక మీదట తిరిగి సువార్తను ప్రకటించలేనని గ్రహించి నా శేష జీవితమును దేవునితో ఏకమయ్యుండి ధ్యానములో వెచ్చించగోరితిని. కాబట్టి నేను సువార్తికునిగా సంచారము చేసిన కాలమందు ఎరిగిన ఆ స్థలమునకు చేరితిని. ఈ ప్రాంతము విశ్రాంతికిని ప్రశాంతతకును తగినది. చుట్టూరా కొన్ని మైళ్ళ దూరము ఎటువంటి మనుషుల సంచారము లేదు. పరిసర ప్రాంతంలో ప్రకృతి దృశ్యములు మనసును ఆకట్టుకొనునంతగా ఉన్నవి. దట్టమైన అడవులు, దానిలో పలు రకముల మూలికలు పండ్లు కలవు. కొన్ని మూలికలు రోగ నివారణ శక్తి కలవి, కొన్నిటిలో అమృతము ఉన్నది. నేను వాటిని తినుట ద్వారా శరీర బలమును పొందియున్నాను. రాత్రింపగళ్ళు మంచు కురియుచుండగా వేడిమిని కలిగించి ఒక మూలికను తింటూ ఆరోగ్యమును పొందుచున్నాను. అడవి జంతువుల గురించి నాకు భయమే లేదు, అవి కూడా నన్ను చూచి భయపడుట లేదు. అయితే చలి అధికముగా ఉన్న కాలమందు ఎలుకబంటులు నా గృహములోనికి చేరగా మేమందరము ఒకరిని ఒకరు కౌగిలించుకునుట ద్వారా వేడిని కలుగజేసుకొందుము. ఈ విధముగా నేనిక్కడ ప్రార్థనయందును ధ్యానమందును కొన్ని సంవత్సరముల నుండి సాగుచున్నాను. ఈ క్షయముకు దేహము నుండి విముక్తి పొంది పరమ నివాసము చేరగోరితిని. అందు నిమిత్తమే నేను ఎక్కువ సమయము మోకాళ్ళ మీద నుండి దేవునికి ప్రార్థన చేయుచున్నాను. ఈలాగున నేను చేయుచుండగా ఒక దినము హఠాత్తుగా ఈ గుహ యొద్ద ఒక స్వరము వినబడెను. ఎన్నో ఆకాశ పక్షులు రెక్కలు కొట్టుకొని అటు ఇటు ఎగురు శబ్దము వలె అది ఉండెను. దానిని గూర్చి తెలుసుకొనుటకు గుహ చుట్టూ పలుసార్లు తిరిగినను ఏమీయూ కనబడనందున నిట్టూర్పు విడుచుచు ఆ శబ్దము యొక్క రహస్యమును బయలుపరచమని దేవుని వైపు చూచి ప్రార్థించాను. నా ప్రార్థన అనంతరము ఎవరో ఒకరు తన చేతులతో నన్ను ముట్టినట్లుండెను. వెంటనే నా కన్నులు తెరవబడెను. ప్రకాశమయమైన దేవదూతలతో నా గుహ నిండియుండెను. రాజుకు క్రీస్తుని వెంబడించిన గొప్ప దేవుని సైన్యము ఆకాశము నుండి దిగివచ్చుటయు చూచితిని. మహిమగల రాజు నా సమీపమునకు వచ్చుట చూచి తక్షణము సాగిలపడి నమస్కరించి తిని. నన్ను చూచిన ప్రభువు నా చేతులను పట్టుకొని లేవ ఎత్తి, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇప్పుడు నీకు స్థిరమైన జీవితం ఇయ్యబడెను. నీవు ఎన్నడూ మరణించవు. అధిక మహిమతో నేను లోకమునకు త్వరగా రానయ్యున్నాను. అంతవరకు నీవు ఈ దేహమును పూర్తిగా విడిచి వెళ్ళలేవు. అపవాదితోనూ అతని అనుచరులతోనూ తీవ్రంగా యుద్ధము చేయు నా నిజ సేవకుల కొరకు ప్రార్థన విజ్ఞాపనము చేయుటయే ఇక మీదట నీ పని అని చెప్పెను. అంతేకాదు, పాపము నుండి శుద్ధీకరించబడిన ఒక నూతన హృదయమును నాకిచ్చి ఆకాశ సైన్యము తను వెంబడించగా పరలోకమునకు తిరిగి వెళ్ళెను. తరువాత భూమి మీద తమ జీవితములను ముగించుకొని ఎంతో సంతోషముగా నుండు పరిశుద్ధుల ఆత్మలు నా యొద్దకు వచ్చి నాకు అపూర్వముగా అనుగ్రహించబడిన వరము అభినందించిరి. ఆనాటి నుండి కొందరు పరిశుద్ధులు నాతో కూడా ఉండి పరిచర్య చేయుట వాడుక. కాబట్టి ప్రార్థన, ధ్యానము, స్తుతి, విజ్ఞాపన మాత్రమే ఇప్పుడు నా పని. ప్రార్థన యందును దేవుని స్తుతించుట యందును నేను దినములను గడుపుచున్నాను. మిక్కిలి సమయమునందు ప్రపంచం యొక్క పలు మూలలకును ఆత్మలో పర్యటించుటలో వెచ్చించుచున్నాను. ఇదే నాకు అనుగ్రహించబడిన గొప్ప ఈవి.
నా దేహము ఈ గుహయందు పడియుండగా ఆత్మలో సంచారము చేయుటకు నాకు అనుమతి కలదు. కాబట్టి ఆయా క్రైస్తవ సంఘములను దర్శించి వాటి లోపములను తెలుసుకుని ప్రార్థించుచున్నాను. ఇది నాకు ఒకవేళ వింతగా అనిపించవచ్చును. నేను నన్ను గూర్చి గొప్ప చెప్పుకొనుచున్నట్లుగా నీవు తలంచవచ్చును. అయితే అపవస్తులుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2:5 ఇలాగు చెప్పుచున్నాడు కదా, నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను.